నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశాయి. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశాయి. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశాయి. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, 2 మృతదేహాలు దొరికినట్లుగా తెలుస్తోంది. నాంపల్లిలో డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మనం చూసుకుంటే కనుక నిన్న 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో సుమారుగా 20 గంటలకు పైగా శ్రమించి ఆ రెస్క్యూ టీం ఆ యొక్క సెల్లార్లో కూడా మంటలని అదుపులోకి తెచ్చే క్రమం చేశారు. ఈ యొక్క 20 గంటల తర్వాత ఆ మృతదేహాలని లోపలికి వెళ్లి మృతదేహాలని అయితే వెలికి తీసే ప్రయత్నం చేశారు. అందులో మేలుగా చూసుకుంటే 2 మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఆ 2 మృతదేహాలని ఆ ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది. ఇక చూసుకుంటే కనుక అయితే ఇప్పటికే ఒక అంబులెన్స్ అయితే నుంచి వెళ్ళింది. ఇంకా 2వ అంబులెన్స్ కూడా అయితే లోపలికి వెళ్ళింది. మృతదేహాలని వెలికి తీసే అయితే ప్రక్రియ కొనసాగుతుంది. రెస్క్యూ టీం సుమారుగా 20 గంటల తర్వాత అయితే ఈ యొక్క మృతదేహాలని గుర్తించడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో 5 మంది ఉన్నారంటున్నారు. 5 మంది అయితే వాళ్ళు 2 మృతదేహాలను అయితే బయటకు తీశారు. ఇంకా 3 ఆ మృతదేహాలని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు అనే కోణంలో కూడా వాళ్ళ ఆ పేరెంట్స్ కూడా ఇప్పటికే ఆందోళన తెలుపుతున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ తీవ్ర ఆందోళనలో రాత్రంతా కూడా ఇక్కడే జాగారం చేసినటువంటి స్థితిని మనం చూసుకోవచ్చు. అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. 2వ మృతదేహం ఈ అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొదటి ఆ మృతదేహం మహిళగా గుర్తించారు. అయితే ఇక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి మహిళా మృతదేహంగా అయితే తెలుస్తుంది. 2వ మృతదేహాన్ని కూడా ఇప్పుడు వెలికి తీశారు. రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం అయితే 18 గంటల తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక అది యొక్క భారీ మిఠాయి సాయంతో ఆ యొక్క రంధ్రం చేసి ఆ యొక్క సెల్లార్ ఏదైతే ఉందో ఆ సెల్లార్లకు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సెల్లార్లకు వెళ్లే ప్రయత్నం ఆ యొక్క సెల్లార్ సాయంతోనే ఆ యొక్క సెల్లార్లపై వాటర్ని కూడా ఆ సెల్లార్లకు మొత్తం పంపించేసి ఆ యొక్క పొగలని అల్లులు కూడా ఇంకా ఇప్పటికీ పొగలని అదుపులోకి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకొని వచ్చిన క్రమంలో కూడా చూడొచ్చు. అంబులెన్స్ కూడా అయితే సిద్ధంగా అంబులెన్స్ ని సిద్ధం చేశారు. 2వ మృతదేహం 2వ స్పందించేందుకు చూసుకోవచ్చు. అయితే
అంబులెన్స్ సిద్ధం చేశారు. రెండవ మృతదేహాన్ని కూడా కాసేపటి క్రితమే వెలికితీశారు. అయితే మొత్తంగా కూడా దాంట్లో 5 మంది ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. 2 చిన్నపిల్లలతో పాటు ముగ్గురు పెద్దవారు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక మహిళ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మహిళ అయితే ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ అయితే మృతదేహాన్ని వెలికినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అంబులెన్స్ మొత్తం కూడా గుర్తుపట్టి ఆ విధంగా మృతదేహాలు ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. మృతదేహాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా అయితే ఇంకా వెలుగుతీత కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి 5 మంది లోపల ఉన్నారు అనే ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి మొత్తంగా సెల్ఫ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఆ రెస్క్యూ టీం ఇంకా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ సెల్లాలకు వెళ్లేందుకు ఇక్కడ భారీ వికాసం తీసుకొని రావడం జరిగింది. వికాసం సాయంతో ఇక్కడ భారీ రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. రంధ్రాన్ని ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఇంకా పొగలు 20 గంటలు ఆ అయిపోయిందా 20 గంటలకు పైగా కొనసాగినప్పుడు మృతులకు రాలేదు. ఇంకా రోగులకు కూడా 5 మంది ఉన్నారంటే 2 మృతదేహాలను అయితే బయటకు తీశారు. ఇంకా 3 మృతదేహాలకు కూడా అయితే ఇంకా 3 ఉన్నారు. ఆ 3 ఏమైంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణంలో కూడా ఇంకా మొత్తం సెల్ఫ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక 5 మంది ఉన్నారా లేకపోతే ఇంకెవరన్నా ఇంకెంత మంది ఉన్నారనే కోణంలో కూడా ఇంకా సెల్ఫ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మెయిన్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క బిల్డింగ్ 2 సెల్లార్లు ఉన్నాయి. ఆ 2 సెల్లార్లు కూడా అయితే ఏదైతే మొదటి సెల్లార్ ఉందో ఆ సెల్లార్లో ఆ మొత్తంలో కూడా ఈ యొక్క ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్నిచర్ మీద మొత్తం డంప్ చేయడం జరిగింది. డంప్ చేసిన తర్వాత అయితే ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ కూడా చేస్తున్నారు. ఈ యొక్క మ్యానుఫాక్చరింగ్ చేసే క్రమంలో అయితే మొదటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ రెస్క్యూ నిలబడి మనం చూస్తున్నామో ఆ యొక్క మొదటి అంతస్తులో అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అంటే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అనుమతిపోయి చెప్తున్నారు. ఇక్కడే ఫైర్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క బిల్డింగ్ మొత్తం తెలుగు కూడా 4 అంతస్తులు మొత్తం తెలుగుగా ఈ యొక్క ఫైర్ అయితే 4 అంతస్తులకు వ్యాపించింది. వ్యాపించిన నేపథ్యంలో తెల్లార్లో ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో తెల్లార్లో వెళ్ళడానికి ఒకే వే ఉంది కాబట్టి వెళ్ళడానికి ఒకే వే ఉంది. ఆ ఒక్క వే కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా మారిన కారణం లోపల ఈ యొక్క బిల్డింగ్ ఉన్నటువంటి చుట్టూ అయితే రంధ్రాలకి అయితే ఇటాచే సాయంతో ఆ రంధ్రాల సాయంతో లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ముందు ఇక్కడ రంధ్రం చేసేది తీసుకోవచ్చు. రెండవ డెడ్ బాడీని కూడా తరలిస్తున్నారు. రెండవ డెడ్ బాడీని తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి సుమారుగా 5 మృతదేహాలు ఉన్నాయని అయితే 5 మంది ఉన్నారు. వాళ్ళు ఏమై ఉన్నారు అంటే కూడా చెప్తున్నారు. క్రమం రెండవ అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ నుండి అయితే ఈ ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు అంటే గుర్తుపట్టని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడ అయితే డిఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే స్థానికుల సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం ప్రకారం 5 మంది లోపల నిన్న 5 మంది ఉన్నారు. చిన్నపిల్లలు 2 ఉన్నారు. చిన్నపిల్లల్ని బయటకు తీసుకుని వచ్చే క్రమంలో కూడా ఇంకా 5 డ్రైవర్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫర్నిచర్ ను తరలించేటటువంటి డ్రైవర్ తో పాటు ఇక్కడే పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అంటే కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాబట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణంలో కూడా చూస్తున్నారు. ఒక మహిళా మృతదేహాన్ని అయితే వెలికి తీశారు, ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంకో మృతదేహం కూడా అయితే వెలుగు తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఇక టీఆర్ఎస్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హైదరాబాద్ సిబ్బంది కూడా మొత్తం తోడుగా 9 విభాగాలకు చెందినటువంటి వారు ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో సుమారు 20 గంటలకు పైగా శ్రమిస్తున్నారు. 20 గంటలకు పైగా శ్రమిస్తే ఇంకా పొగలు చూసుకోవచ్చు. మనం ఇంకా అదుపులోకి రాకుండా ఉన్నాయి. అయితే చూసుకోవచ్చు దట్టంగా ఇంకా పొగలు దాపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సెట్ బ్యాక్ ఉందో సెట్ బ్యాక్ కారణంగానే ఇదంతా జరిగిందంటే కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇప్పుడే లోపలికి వెళ్లారు. ఆ యొక్క మృతదేహాలను తీసుకున్న క్రమం లోపల కూడా అయితే పరిశీలన కూడా చేస్తున్నారు. ఇప్పటికే అయితే డీజీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో మొత్తం తోడుగా కూడా ఈ యొక్క పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇటు ఫైర్ డీజీ కూడా రావడం జరిగింది. ఫైర్ డీజీ కూడా వచ్చి అయితే ఈ యొక్క తెల్లారు అనేది కేవలం పార్కింగ్ కొరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా ఆ డంపింగ్ చేయడం వల్లనే ఆయన యొక్క రెస్క్యూకు కష్టమైంది అంటే కూడా నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక అయితే 2 మృతదేహాలు అయితే ఇంకా వెలుగు తీస్తారు. ఇంకా 3 ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాబట్టి ఆ 3 పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ 3 అయితే ఒకవేళ ఇంటే క్షేమంగా ఉన్నారా లేదా అదే క్షేమం లోపల చూస్తున్నారు. ఎందుకంటే
ఇప్పటికే సుమారుగా 20 గంటలకు పైగా ప్రయత్నం జరిగి సుమారుగా 20 గంటలకు పైగా ఉంది కాబట్టి వారి పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో ఇక్కడ చూస్తున్నారు. మొత్తంగా ఇంకా పంటలు అయితే అదుపులోకి వచ్చాయి కానీ గతంగా ఈ పొగలు అనేది అయితే మొత్తం పొగలు ఇంకా అదుపులోకి రావాలి. సుమారుగా చూసుకునే కనుక ఇప్పుడే అయితే ఆ యొక్క జేఎన్టీయూ ఇంజనీర్స్ బృందం కూడా కాసేపట్లో ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ యొక్క బిల్డింగ్ ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే పేరు ఇప్పటికే ఇంకా వేడికి ఆ యొక్క తొక్కులని కూడా అయితే ఊడి పడుతున్న సందర్భంలో ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ నాణ్యతను కూడా పరిశీలించడానికి జేఎన్టీయూ బృందం కూడా రాబోతుంది. ఆ యొక్క జేఎన్టీయూ బృందం పరిశీలించిన తర్వాత దీన్ని యొక్క బిల్డింగ్ ఏం చేయాలనేది అయితే ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ ప్రవీ, థ్యాంక్ యూ. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి 2 మృతదేహాలను ఇప్పటికే అధికారులు వెలికి తీయడం జరిగింది. మొత్తంగా ఇందులో 5గురు చిక్కుకున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు నిన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఇప్పటికే జరిగిన నిన్నటి నుండి చూసుకుంటే 20 గంటలకు పైగా కూడా ఇప్పటికే సమయం గడిచిపోయింది. ఇంకా కూడా ఈ రెస్క్యూ అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నాన్ స్టాప్గా కూడా నిన్నటి నుంచి కూడా రాత్రంతా కూడా అధికారులు ఇటు ఫైర్ సిబ్బంది ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. బిల్డింగ్ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్లు G+4 ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ఏదైతే సెల్లార్కు బదులుగా 2 సెల్లార్లు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 2 సెల్లార్లు ఉండడంతో భారీగా అక్కడ ఫర్నిచర్కు సంబంధించినటువంటి సామాను ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సెల్లార్లోకి వెళ్ళడానికి నిన్నటి నుంచి కూడా అధికారులు తీవ్రంగా శ్రమించడం జరిగింది. ఎందుకంటే ఈ మీదికి కూడా బిల్డింగ్ 4 ఫ్లోర్లకు కూడా దట్టమైనటువంటి పొగలు, అదేవిధంగా సెలార్ నుంచి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అక్కడికి లోపలికి వెళ్లేందుకు అధికారులు జేసీబీలను తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా సెలార్లోకి రంధ్రం చేసి లోపలికి వెళ్ళి అక్కడ మంటలు ఆర్పడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు కూడా ఆ స్మోక్ అనేది ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్రంగా అంతరాయం కలిగింది. నిన్నటి నుంచి కూడా కలెక్టర్, అదేవిధంగా హైదరాబాద్ సిపి, జిహెచ్ఎంసీ మేయర్, ఇతర ఉన్నతాధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తాజాగా మనం చూసుకున్నట్టయితే 2 మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. ఒకటి వాచ్మెన్కు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆ బేబీగా ఇప్పటికే ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఇంకొక మృతదేహం ఎవరిది అనేది ఇంకా కూడా గుర్తుపట్టరానంతగా కూడా కాలిపోయిందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. హుటాహుటిన ఈ 2 మృతదేహాలను కూడా ఇప్పటికే అంబులెన్స్లో ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మిగిలిన 3 ఉన్నారు లోపల అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 5గురిలో 2 మృతదేహాలు దొరికాయి కాబట్టి ఇంకా 3 లోపలే ఉన్నారా, సో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు సురక్షితంగా ఉన్నారా, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏదైతే సెలార్లోకి రంధ్రం చేసి లోపలికి అధికారులు అక్కడికి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే ఆక్సిజన్ సిలిండర్లను కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే మంటలు కూడా పూర్తి స్థాయిలో ఆ పొగ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా అదుపులోకి రాలేదు. ఇంకా కూడా రెస్క్యూ కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 200 మంది సిబ్బందితో నిన్నటి నుంచి కూడా 20 గంటలకు పైగా కూడా ఈ రెస్క్యూ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వలు ఉండడంతో ఆ యొక్క మంటలు అనేది అదుపు చేయడానికి చాలా వరకు సమయం పట్టిందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. లోపల మనం చూసుకున్నట్టయితే ఫర్నిచర్ షాప్లో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రధానంగా ఈ యొక్క రేకులకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఐరన్కు సంబంధించి, గ్లాసులకు సంబంధించినటువంటి వాటివి ఎక్కువగా ఉన్నాయి. సో వాటికి ఫైర్ అంటుకుంటే అంత తొందరగా పోదు అని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు బిల్డింగ్ నలువైపుల నుంచి కూడా ఉన్నటువంటి 4 ఫ్లోర్లకు ఉన్నటువంటి గ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ గ్లాసులను పగలగొట్టి అందులోంచి క్రేన్ల సహాయంతో ప్రత్యేకంగా ఈ యొక్క దానిలోకి ఫైర్ సిబ్బంది అక్కడికి ఫైర్ సేఫ్టీ వాళ్ళు అక్కడికి లోపలికి వెళ్ళి ఆ వాటర్తో అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం నిన్నటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు మంటలు దాదాపు అదుపులోకి వచ్చినట్టే, కానీ ఇంకా కూడా పొగ ఉంది అని చెప్పి కూడా అధికారులు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్టయితే
వాచ్మెన్ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది బయట ఉన్నవారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వారు, అదేవిధంగా స్థానికులు, ఈ వాచ్మెన్ కుటుంబ సభ్యులు కూడా నిన్నటి నుంచి కూడా విలపించడం జరిగింది. అయితే ఈరోజు తాజాగా 2 మృతదేహాలు అయితే బయటికి రావడం జరిగింది. ఈ రెస్క్యూ అనేది ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. సో మిగిలిన 3 లోపల ఏ విధంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేకపోతే ప్రాణాలతో ఉన్నారా, ఏ విధంగా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ ప్రత్యేకంగా అంబులెన్సులను, వైద్యులను సిద్ధం చేసి ఉంచారు. ఒకవైపు రెస్క్యూ కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లోనే ఆ 3 ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ సహాయక చర్యలు ముగిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ బిల్డింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ బిల్డింగ్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే ఇటు సెలార్లో పూర్తి స్థాయిలో మంటలతో సెలార్ అంతా దగ్ధమైపోయింది. అదేవిధంగా ఇంకా కూడా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఆ స్మోక్ అనేది ఇంకా అదే విధంగా వస్తూ ఉంది సెలార్ నుంచి. సో కాబట్టి ఇప్పటికే ఇటు జేఎన్టీ నుంచి ఇంజనీర్ల బృందం కూడా ఈ ఘటనా స్థలికి రాబోతా ఉంది. ఎందుకంటే బిల్డింగ్ సేఫ్టీపై కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రధానంగా ఈ భారీగా కాలిపోయింది కాబట్టి 4 ఫ్లోర్లో ఉన్నటువంటి బిల్డింగ్ దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా వాళ్ళు ఒక నివేదిక కూడా ఇవ్వబోతా ఉన్నారు ప్రభుత్వానికి. ఆ తర్వాత ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మృతదేహాలు ఇప్పటికే లభించాయో వాటిని ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎక్కడా కూడా సహాయక చర్యలకు ఆటంకం లేకుండా నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫైర్ యొక్క తీవ్రత కానివచ్చు, దాని దృష్ట్యా లోపలికి నిన్నటి నుంచి కూడా వెళ్ళలేకపోయారు. ఒక రోబోటిక్ ఏదైతే ఫైర్ మిషన్ కూడా నిన్న దాంతో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా సో అధికారులకు వీలు కాలేదు. ప్రధానంగా ఇంకా కూడా ఈ రెస్క్యూ అనేది కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లోనే ఆ మిగిలిన 3 ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో క్యూ లైన్లో తోపులాట జరిగింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణలో యంత్రాంగం విఫలమైందని, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో క్యూ లైన్లో తోపులాట జరిగింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణలో యంత్రాంగం విఫలమైందని, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగభూషణ్ అందిస్తారు. నాగభూషణ్, అరసవిల్లి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగి వాళ్ళు అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, శ్రీకాకుళం జిల్లా సంబంధించి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గత అర్ధరాత్రి నుంచి కూడా భక్తుల తాకిడి ప్రారంభమైంది. అయితే అంచనాలకు మించి భక్తులు రావడంతో ఒక్కసారి అధికారులు కూడా చేతులెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేటప్పటికీ కూడా ఆదివారం మాఘశుద్ధ రథసప్తమి సందర్భంగా పోటెత్తినటువంటి భక్తులు లక్షల పైకి చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందు నుంచి అంచనాలు వేసినప్పుడు కూడా అంచనాలకు మించి భక్తులు రావడంతో ఒక్కసారి క్యూ లైన్లన్నీ కూడా ఒక్కసారి నిండిపోవడంతో తోపులాట్లు జరిగేటటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది. అయితే ఈ తోపులాట అనేటువంటిది కంట్రోల్ చేయలేకపోతే మాత్రం పరిస్థితి అయితే చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిగా ప్రమాద గంటలు కూడా మోగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం క్యూ లైన్ లో ఉన్నటువంటి ఈ భక్తులందరినీ కూడా నిలుపుదల చేసి దర్శనాలకు ఎవరికి కూడా అనుమతించకుండా ప్రత్యేక పాసలు అలాగే
విఐపి పాసులు అన్ని కూడా నిలుపుదల చేసి 12 గంటల వరకు కూడా ఎవరు దర్శనానికి రావద్దని ఉన్నటువంటి భక్తులు బారికేడ్ లో ఉన్నటువంటి భక్తులను ముందు దర్శనం చేసిన తర్వాతే మిగతా భక్తులను అనుమతిస్తామని ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో భక్తులు గంటల కొద్ది నిరీక్షించడంతో కొద్దిగా అసహనానికి అయితే గురవుతున్నారు. గతంలో ఇచ్చినటువంటి ప్రకటన మాదిరిగా అరగంటలో పావు గంటలో సాధారణ భక్తులకి ఉచిత దర్శనం అరగంటలో చేస్తామని ఇప్పటికే హామీ ఇవ్వడం అయితే చెప్పడం జరిగింది. అది చెప్పిన విషయం ఒకటి, ఇక్కడ జరిగినటువంటి ఆచరణ ఒకటి అనేటువంటిది భక్తులైతే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం క్షణక్షణము ఏం జరుగుతున్నటువంటి ఇష్టం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బారికేడ్లలో కంప్లీట్ గా పూర్తిగా నిండిపోయే 1000 మంది భక్తులు బారికేడ్లలో కిక్కిస్తున్నారు. ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగినా సరే ప్రమాదం అయితే తీవ్రంగా ఉంటది కాబట్టి అటు అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అయితే ఈ నేపథ్యంలో భక్తులు పూర్తిగా నిరోధించి ఉన్నటువంటి బారికేడ్లు ఉన్న భక్తులు మాత్రమే దర్శనం చేయించి తర్వాత పరిస్థితిని చక్కదిద్దేటటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అయితే ఉంది. అయితే భక్తులు కూడా కొద్దిగా సంక్షేమం పాటించాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారుల అంచనాలకు మాత్రం మించి భక్తులు రావడంతో కొద్దిగా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గతంలో తప్పిదాలు కూడా జరిగాయి, మళ్ళీ ఇప్పుడు కూడా అదే తప్పిదాలు జరుగుతున్నాయనేటువంటిది భక్తుల తాలూకా తీవ్ర విమర్శ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఈ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయకపోతే మాత్రం చేయదాటేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడైతే తోపులాట్లు జరుగుతున్నాయి, దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉంది. మౌనిక. రైట్ నాగభూషణ్, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 9 ఎడ్యుకేషన్ హాస్టల్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ప్రియుడు దూరం పెడుతున్నాడని ఆయన భార్యపై వైరస్ ఇంజెక్షన్ తో దాడి చేసింది ఓ మహిళ. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన ఓ వైద్యుడు వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి వివాహం కావడంతో వసుంధరను నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె వైద్యుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. ఈ నెల 9న వైద్యుడి భార్య బైక్ పై బయటకు వెళ్లగా ఆమె వాహనంపై నుంచి కింద పడిపోయేలా చేసింది. కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమెకు వచ్చి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము, తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా, చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా 2 రావడం, మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు, ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 3 PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్గా సిఐ గారు, ఎస్ఐస్ బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్గా దర్యాప్తు చేస్తా మొదలుపెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత ఇతను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి, మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా, ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో
హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్గా ఇంజెక్ట్ చేయడము. దానికోసం తన మిగతా తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.